ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. జూలియట్ నేను ఏకాంతంగా ఏకమయ్యాం. ఛే! నిషిక, వైజయంతి, ఒకసారి మీరు బయటికి రండి, మాట్లాడాలి. పద. ఆ అమ్మాయి కేదార్ లవ్వరే కాదన్నారు. ఆ తర్వాత అసలు అమ్మాయే కాదన్నారు. ఆ తర్వాత ఆ అమ్మాయిని మీ అన్నయ్య అన్నారు. ఇప్పుడు లేని కడుపు ఉందని చెప్తే ఆ కడుపుకి కారణం కేదారే అని వాళ్ళు చెప్తున్నారు. ఏంటి నిషి ఇదంతా? అసలు అక్కడుంది నిజంగా జూలియట్టేనా లేదా మీ బూజీ అన్నయ్య? అక్కడుంది ఖచ్చితంగా బూచి అన్నయ్య మేఘనా. కానీ ఇదంతా ఏంటో అర్థం కావట్లేదు. అర్థం అయ్యేదానికి ఏం ఉండదులే అమ్మి. మనం కావాలనే ఇట్లా చేస్తా ఉండమని వాళ్ళు కనిపెట్టేసినట్టుండారు. అందుకే ఓళ్ళు కూడా నాటకం ఆడుతా ఉండారు. అయ్యుండొచ్చు. బామ్మగారు, అక్కడ ఉన్నది బూచి అన్నయ్య అని నిరూపించగలిగితే ఇక మేఘనా కేదార్ పెళ్లిని ఎవ్వరూ ఆపలేరు. అది సరే అమ్మాయి, కానీ నిరూపించడం ఎలా అని? వాళ్ళంతటా వాళ్ళు బయటపడితే తప్ప మనం ఏమీ చేయలేం. మన అనుమానం నిజమే అయితే వాళ్ళు బయటపడే అవకాశమే లేదు. అమ్మి నిషి, అల్లుడు ఆడవేషం నుంచి బయటపడే మార్గం మనం ఆలోచించాలా. ఐడియా ఏంటి నిషి? ఇందాక నేను బూచి అన్నయ్య కారులో అమ్మి, తాచి మన మాటలు నమ్ముతుందంటావా? నమ్మేలా చేయాలత్తయ్య. ఉమ్, మేఘనా, ఒకసారి నీ ఫోన్ ఇవ్వు. ఏంటి అందరు ఇక్కడ మీటింగ్ పెట్టారు? కాజీ, నీకే ఫోన్ చేస్తున్నాను, ఇంతలో నువ్వే వచ్చేసావు. ఏంటి నాతో ఏమన్నా పనా? హాస్పిటల్కి వెళ్ళిన పని ఏమై ఉండదమ్మీ? అంతా ఓకే అన్నారు పెద్దమ్మా. ఉమ్, కాజీ, నీకొక విషయం చెప్పాలి. చెప్పు నిషి. మాట్లాడాలని చెప్పి ఎవరు ఏం మాట్లాడట్లేరేంటి? కాజీ, అది అదే అమ్మీ, నీకెట్టా చెప్పాలో మాకు అర్థం కావడం లేదు. బూచి అన్నయ్య గురించి నీకొక నిజం చెప్పాలి కాజీ. బూచి గురించి నాకు తెలియని నిజమా? ఏంటది? అల్లుడు వేరే అమ్మాయితో తిరుగుతా ఉంటాడమ్మీ. ఏంటి పెద్దమ్మ నువ్వు అంటున్నది? బూచి వేరే అమ్మాయితో తిరగడం ఏంటి? బూచి ఎప్పటికీ ఇలాంటి పని చేయడు. అయినా బూచి గురించి నాకు తెలీదా ఏంటి? నీకే తెలియడం లేదు కాచి. నిజంగా బూచి వేరే అమ్మాయితో తిరుగుతున్నాడు. నీకు అనుమానం రాకుండా మేనేజ్ చేస్తున్నాడు. మేఘనా, బూచి అబద్ధాలు చెప్తుంటాడు కానీ నన్ను మోసం చేయడు. ఆ నమ్మకం నాకుంది. అవునా? సరే పద, అన్నయ్య మోసాన్ని నీ కళ్ళతోనే చూద్దుగాని. పద. నడు అమ్మీ. రా.
ఏంటి నిషి, మోసాన్ని చూపిస్తానని మా ఆయన కార్ దగ్గరికి తీసుకొచ్చారేంటి? ఓ తూరే, కార్ లోపల చూడమ్మే. ఇప్పుడు చెప్పు కాచి, ఇప్పుడు కూడా అన్నయ్య మీద నమ్మకం ఉంది అంటావా? అంటే అది ఏదో థియేటర్ వాళ్ళతో కలిసి యాక్టింగ్ చేస్తున్నా అన్నాడు కదా, దానికి సంబంధించినవైనా అయి ఉండొచ్చు కదా. నువ్వు ఇట్ట గుడ్డిగా అల్లుణ్ణి నమ్మినావు కాబట్టే నీకు కథలు చెప్పి నీ కళ్ళుగా పీటాంటి పనులు చేస్తా ఉండాడు. బూచి వేరే అమ్మాయితో తిరుగుతున్న విషయం జగదాత్రి వాళ్ళకు కూడా తెలుసు. బూచీకి సహాయం చేస్తున్నది వాళ్లే అని చెప్పమ్మ నిషి. నీకు జగదాత్రి వాళ్ళ మీద నమ్మకం ఉండొచ్చు కానీ బూచి అన్నయ్యకి హెల్ప్ చేస్తుంది మాత్రం వాళ్లే. ఒక్కసారి నువ్వు లోపలికి వెళ్ళి వాళ్ళని గట్టిగా అడుగు, నీకోసమైన నిజం చెప్తారు. ఇప్పుడే వెళ్ళి అడుగుతాను. ఇప్పుడు లోపల ఉన్న జూలియట్ బూచి అన్నయ్య అని మీకు నిరూపిస్తాను. పదండి. వీళ్ళింతసేపు బయటకెళ్లారు. ఈసారి ఏ స్కీమ్తో వస్తారో అని భయంగా ఉంది సిస్టర్. వాళ్ళు చేయడానికి ఏం లేదన్నయ్య. మేఘన బామ్మగారు వచ్చిన దాన్ని అలా వెళ్ళిపోతారు. అమ్మో, కాచి ఏంటి కాళికా మాత్రం వస్తుంది? నిజం తెలిసిపోయి ఉంటుందా? నిజం తెలిసే ఛాన్సే లేదు బావా. జగదాత్రి, మీకు నిజం తెలిసి కూడా నా దగ్గర ఎందుకు దాచారు? ఏ నిజం గురించి మాట్లాడుతున్నావు కాచి? బూచి గురించి ఇంకా ఎన్ని నిజాలు దాచారు? నా గురించి దాచే నిజాలు ఏమున్నాయి? హే, నీ గురించి కాదులే అమ్మా, మా ఆయన గురించి మాట్లాడుతున్నాను. ఓ అమ్మో, బూచి ఎవరో అమ్మాయితో తిరుగుతున్నాడంట కదా, ఆ విషయం మీకు కూడా తెలుసంట కదా? కాచి, నీకెవరో అన్నయ్య గురించి తప్పుగా చెప్పారు. అన్నయ్య నీకెప్పటికీ మోసం చేయడు. మరైతే బూచి కార్ల లిప్స్టిక్, పూలు ఎవరివి? అది బావ యాక్టింగ్. యాక్టింగ్ చేస్తుంది బూచి కాదు కేదార్, మీరిద్దరు చేస్తున్నారు. అది నాకు అర్థమవుతుంది. బూచి నన్ను మోసం చేస్తున్నాడు. కాచి గారు, బూచి మిమ్మల్ని మోసం చేయట్లేదు. నాకు తెలుసు, నన్ను నమ్మండి. నా కాపురం కూలిపోయి నేను ఏడుస్తుంటే మధ్యలో నీ గొడవేంటి? కూలిపోతుంది నీ కాపురం మాత్రమే కాదు కాచి, అర్థం చేసుకో. నా మొగుడు నాకు మోసం చేస్తుంటే ఇంకెవరి కాపురం కూలిపోతుంది?